డీప్ టెక్తో దూసుకెళ్దాం. ఏపీని నాలెడ్జ్ హబ్గా నిలబెట్టడమే లక్ష్యం. 2027 నాటికి వృద్ధి రేటు 15% ఉండాలి. విశాఖ జీఎఫ్ఎస్టీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎక్కడి వారికి అక్కడే టిట్కో ఇల్లు, ముందుగా నిజమైన లబ్ధిదారుల ఎంపిక. అమరావతి R5 జోన్పై సర్కారు కసరత్తు. అనువైన స్థలాల కోసం ఎన్టీఆర్ గుంటూరు జిల్లా కలెక్టర్ల అన్వేషణ. రేషన్ బియ్యం స్మగ్లింగ్పై సిట్, సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటు. కాకినాడ పరిధిలోకి నమోదైన 13 కేసులు అప్పగింత. ఏపీకి 8 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం. 7,680 మంది విద్యార్థులకు ప్రయోజనం. రాష్ట్రంలో 43కి పెరుగుతున్న కేవీల సంఖ్య. గత 5 ఏళ్లలో దక్కిన స్కూళ్లు 2. ఈ ఒక్క ఏడాది వచ్చినవి 9. రెవెన్యూ సదస్సులో వైకాపాలు బహిర్గతం. తొలి రోజున 645 సభల నిర్వహణ. తరలి వచ్చిన రెవెన్యూ యంత్రాంగం. సమస్యలపై పెద్ద ఎత్తున వినతులు. కాలు దువ్వుతున్న పందెం కోళ్లు. ప్రత్యేక ఆహార శిక్షణ ఇస్తూ పెంపకాలు. సంక్రాంతి నాటికి 25 కోట్ల మేర అమ్మకాలు. ఆన్లైన్లోనే పుంజుల కొనుగోళ్లు.